గుంటూరులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో చోటు చేసుకున్న మహిళ దారుణ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రేమ పేరుతో దగ్గరైన ఒక వ్యక్తి విడిపోతానేమోనన్న అనుమానంతో ఒక మహిళను అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకున్నాడు. ఈ కేసులో పోలీసులు అత్యంత వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేశారు. లక్ష్మీపురానికి చెందిన సుమలత తన భర్త మరణం తర్వాత ఒంటరిగా జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తితో గత 5 ఏళ్లుగా ఆమెకు పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త కాలక్రమేణా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. అయితే సుమలతకు సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్కు చెందిన తిరుపాల్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం సుమలత జీవితంలో పెనుమార్పులు తెచ్చింది. తిరుపాల్తో సుమలత గంటల తరబడి చాటింగ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతూ గడిపేది. దీనివల్ల సురేష్ను ఆమె పూర్తిగా పక్కన పెట్టేసింది. సురేష్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. దీనిని అవమానంగా భావించిన సురేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం వేశాడు. ఇక ఇదే అదునుగా అనుకున్న ప్లాన్ని అమలు చేశాడు. ప్రణాళికలో భాగంగా వెళ్తున్నట్లు సుమలతను నమ్మించాడు. ఆమె తన పిల్లలను ఇంట్లో వదిలి సురేష్తో బయలుదేరింది. అంతకుముందే సురేష్ కాశీబుగ్గలు ఒక పదునైనటువంటి కత్తిని కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నాడు. వరంగల్ చేరుకున్నాక ఇద్దరు ఒక లాడ్జిలో బస చేశారు. సాయంత్రం వేళ సుమలతను తీసుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి లక్ష్మీపురం బయలుదేరారు. మార్గ మధ్యలో గ్రామ శివారులోని ఎస్ఆర్ఎస్పి కాలువ వద్ద సురేష్ బండిని ఆపాడు. మాట్లాడాలని నమ్మించి ఆమెను పొదల మాటన తీసుకువెళ్ళాడు. అక్కడ సుమలత ఏమాత్రం ఊహించని విధంగా వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు ఆ దుర్మార్గుడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. సో ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ పోలీసులు వదిలిపెట్టలేదు. ఈ కేసుని చాలా చాకచక్యంగా వ్యవహరించి చరవాణి డేటా, సుమలతకు వచ్చిన కాల్స్, చాటింగ్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ను జల్లెడపట్టారు. చివరకు సురేష్ కదలికలను గుర్తించారు. విచారణలో సురేష్ నేరం అంగీకరించాడు. హత్యకు వాడిన కత్తిని, నిందితుడు ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక చిన్న సోషల్ మీడియా పరిచయం, ఆపై ఏర్పడిన అనుమానం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న తీరు చూసి స్థానికులు విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసును అన్ని కోణాలలోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తగిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. లక్ష్మీపురంలో సుమలత అనే హత్యకు గురైంది. అక్కడ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కన అన్నోన్ పర్సన్స్ ఎవరో గొంతు కోసి చంపారని చెప్పి వచ్చిన సమాచారం మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, ఆమెకు అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆనవల సురేష్ అనే వ్యక్తి ఈ హత్య కారణమై ఉంటాడని చెప్పి అనుమానం కల్పించారు. ఆ కోణంలో దుగ్గొండి సిఐ గారు సాయరమణ, దుగ్గొండి ఎస్ఐ గారు రందీప్ తీవ్రమైన పరిశోధన చేపట్టి ఈ కేసుకు సంబంధించినటువంటి సీడీఆర్ల ఆధారంగా మరియు అక్యూజ్డ్ పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ చేసినప్పుడు ఆమె సెల్ ఫోన్ ఇంటి దగ్గర ఉండి పిల్లలు లిఫ్ట్ చేశారు. కాబట్టి దాని ఆధారంగా ఇక్కడే పని చేస్తుంటాడని పరిశోధన చేపట్టి చిన్న పక్కన రీకన్స్ట్రక్షన్ చేయడం ద్వారా నేరస్తుడే ఆమెను గత 5 సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకొని ఈ మధ్య కాలంలో ఆమె తిప్పాలనే వ్యక్తితో ఫోన్లో చాటింగ్ చేస్తున్నదని చెప్పి వద్దని చెప్పి ఆమెను మందలించి తిట్టి కొట్టినా కూడా ఆమె వినడం లేదని సెక్సువల్ జెలసీని డెవలప్ చేసుకొని ఆమె ఎట్లాగైనా చంపాలని మనసులో పెట్టుకొని పథకం ప్రకారం మనం వరంగల్కు రమ్మని చెప్పి పిలిపించుకొని వరంగల్ లాడ్జింగ్లో కూడా 2-3 గంటలు ఆమెతో కలిసి ఉంటాడు. సాయంత్రం అయిన తర్వాత ఆమెను ఇంటికి వెళ్దామని చెప్పి తన మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి చీకట్లో ఎస్ఆర్ఎస్పి కెనాల్ బైక్ తీసుకొని వెళ్ళి అక్కడ శారీరకంగా కలవాలని ఆమె నమ్మించి కలిసే క్రమంలో మన వరంగల్లో కొని తీసుకొని వచ్చినటువంటి షార్ప్ నైఫ్తోని ఆమె గొంతు కోసి హత్య చేసి